వాక్యంలో మనం చూసినప్పుడు మనల్ని ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు. యెషయా 40:11 వచనంలో ఒక మాట ఉంది, హౌ గాడ్ లీడ్స్ హిస్ చిల్డ్రన్. గొర్రె కాపర్లు వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే ఒక కాపరి వలె ఆయన మనల్ని ప్రేమిస్తాడు, కాపరి వలె మనల్ని కాపాడుతాడు కదా. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోసుకొని వెళ్తాడు. అంటే కొన్నిసార్లు మనం అంటాం దిక్కులేని వారం, అనాథులం, ఎవరు లేరు అని మనం అనదు. మనల్ని అనాథులుగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. మనం అనాథులం కాము, మనం దిక్కులేని వారం కాము. చూడు ఇక్కడ తన బాహుతో తన గొర్రెలను రొమ్మున కూర్చుకొని ఆనించుకొని ఆయన మోస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపేసి, పాలిచ్చు వాటిని అంటే ఏంటి అని అనుకుంటే నేను తప్పకుండా దేవుని సేవ చేసేవారే పాలిచ్చేవాళ్ళు, ప్రజలను పోషించేవారు వాక్యం చేత. వారి పట్ల కూడా ఆయన కనికరం చాలా ఉంది, వాటిని మెల్లగా నడిపిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు అనేకమైన మరి రుగ్మతలతో ఉన్న, రోగంతో ఉన్న, బలహీనతల్లో ఉన్న, భయంతో ఉన్న, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు తప్పకుండా నిన్ను నీ స్థితిగతులను మార్చేస్తాడు. దేవుని హస్తం ఎప్పుడు కూడా తన బిడ్డలకు సహాయము చేయకుండా అది కుర్చ కాలేదంట. ఇట్స్ నాట్ షార్ట్ అండ్ హిజ్ ఆర్మ్ ఈజ్ నాట్ షార్ట్ దట్ ఇట్ కెనాట్ స్ట్రెచ్ అవుట్ టు యూ. నిన్ను అందుకోవడానికి, నీకు సహాయం చేయడానికి దేవుని హస్తం ఎప్పుడు కూడా కుర్చ కాలేదు. కానీ మనం గమనించాలి, మనము చేసే మరి తప్పులు కానీ, పాపాలు కానీ, దోషాలు కానీ అవి వచ్చి అడ్డుగా నిలబడుతుందని యెషయా 59:1-2 వచనాల్లో మీరు చూస్తే దేవుని హస్తం ఎప్పుడు కూర్చోం కదా. ఆయన చూడండి తన గొర్రెలను ఎత్తుకొని మరి రొమ్ము నానించుకొని మరి పాలిచ్చే వాటిని నెమ్మదిగా నడిపిస్తూ ఎంత భద్రత తీసుకుంటాడు. కానీ మనము దేవునికి దూరమై మన పాపముల చేత ఆశీర్వాదాలు, దేవుని ఒక బాహుబలాన్ని చూడకుండా, దేవుని సహాయాన్ని మనం అనుభవించకుండా చేసేది మన అవిధేయతనే. కాబట్టి అవిధేయత ఉన్నప్పుడు మనకు దేవునితో ధైర్యం ఉండదు. అవిధేయత మానుకొని దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రేమను, హస్తబలాన్ని నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధ గ్రంథంలో తన బిడ్డలకు తన హస్తబలం చూపెడతాడు. గాడ్ ఆల్వేస్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ ఆర్మ్. ఆయన చేతులతో నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఆయన భుజాన్న ఎత్తుకొని నడిపిస్తాడు.